మ్యామ్ పిల్లలు ఒకప్పుడు ఈజీగా పెంచేసేవారు. వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవటం, అవతల పిల్లల దగ్గర నుంచి ఇంకా పెద్దవాళ్ళ దగ్గర నుంచి. లేకపోతే నేను చాలా చిన్న పిల్లల్ని చూసాను మ్యామ్, 6-7 years ఏజ్లో కూడా ఇది జరుగుతోంది. 4-5 పిల్లలు ఆడుకుంటారు, ఒకరినో ఇద్దరినో టార్గెట్ చేసి వాళ్ళ మీద జోకులు వేయడమే ఈ పిల్లలు పని కింద పెట్టుకుంటారు. అవి ఇంపాక్ట్ చూపిస్తాయి అంటారా పిల్లల మీద? డెఫినెట్గా దాన్నే బుల్లీయింగ్ అంటాము ఇంగ్లీష్లో, అండ్ సైంటిఫిక్ టర్మ్స్లో కూడా బుల్లీయింగ్ అంటాం. సో బుల్లీయింగ్ అసలు ఎందుకు జరుగుతుంది, బుల్లీయింగ్ నుంచి మనం తప్పించుకోవటం ఎలా? డెఫినెట్గా మీరు కూడా మీ చైల్డ్హుడ్లో ఫేస్ చేస్తుంటారు. ఐ రిమెంబర్ నేను కూడా ఫేస్ చేశాను. కాకపోతే అప్పుడు మనకి ప్రాబబ్లీ ఈ సపోర్ట్ సిస్టమ్స్ ఇంకా బెటర్ ఇన్ ప్లేస్ ఉండినాయి, అండ్ ఇంత ఇన్నోవేటివ్గా బుల్లీయింగ్ చేసేవాళ్ళుగా. సో సి ఎవ్రీ జనరేషన్ ఈజ్ ఆబ్వియస్లీ వాట్ యు కాల్ హయ్యర్ ఐక్యూస్ దాన్ ద ప్రీవియస్ వన్ ఉంటాయి. ఐక్యూ ఓన్లీ ప్రాబబ్లీ, కానీ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ తగ్గుతోంది ఇప్పుడు. మనకప్పుడున్న వనరుల ప్రకారం ఐ థింక్ ఎమోషనల్లీ వీ వర్ మోర్ ఇంటెలిజెంట్. అండ్ సో ఇప్పుడు ఆ సపోర్ట్ సిస్టమ్స్ అన్నీ డిసింటిగ్రేట్ అవుతున్నాయి కాబట్టి ఇవన్నీ చాలా సీరియస్ ప్రపోర్షన్స్లోకి వెళ్తున్నాయి, సీరియస్ ప్రాబ్లమ్స్ కింద ల్యాండ్ అవుతున్నాయి. సో అసలు బుల్లీయింగ్ అనేది ఎందుకు చేస్తారు అంటే అందరూ పిల్లలే కదా, మరి కొంతమంది పిల్లలు అంత డిఫరెంట్గా వేరే వాళ్ళని ఏడిపిస్తూ వాళ్ళు ఎందుకు ఆనందం పొందుతారు, ఇది అర్థం చేసుకుంటే మనని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో కూడా అర్థమవుతుంది. సో ఈ బుల్లీస్ని యాక్చువల్గా బుల్లీస్ గురించి చదివినప్పుడు సైన్స్లో కూడా చదివారు వాళ్ళ గురించి. సో వీళ్ళల్లో కొంతమందిలో డెఫినెట్గా యాంటీ సోషల్ బిహేవియర్ కింద అడల్ట్స్ అయిన తర్వాత ఈ పిల్లలు చైల్డ్హుడ్లో బుల్లీయింగ్ చేస్తున్న వాళ్ళు సీరియస్ ప్రాబ్లమ్స్, సీరియస్ సైకియాట్రిక్ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు వీళ్ళల్లో. సోషియోపాథ్స్ అంటారు, సైకోపాథ్స్ అంటారు. సో వీళ్ళకి సొసైటీలో అందరితో కలిసి మెలిసి ఉండగలిగేటువంటి మనస్తత్వాలు ఉండవు, నెంబర్ 1. నెంబర్ 2, కొంత ఎక్కువ మందిలో బుల్లీయింగ్ ఎందుకు చేస్తారంటే వాళ్ళకి లో సెల్ఫ్ ఎస్టీమ్ ఉంటుంది. అంటే నా గురించి నేను, ఇఫ్ ఐఎమ్ హ్యాపీ, ఇఫ్ ఐ థింక్ ఐఎమ్ యాక్సెప్టెడ్, ఓకే నాకు దీనికి అప్రిసియేషన్ వస్తుంది, నన్ను ఇందుకు పాజిటివ్గా రికగ్నైజ్ చేస్తున్నారు, నాకు ఇట్లా ఈ రకంలో ఈ రంగంలో నాకు అటెన్షన్ వస్తుంది అని అన్నప్పుడు ఇవన్నీ మినిమం రిక్వైర్మెంట్స్ కదా హ్యూమన్ బీయింగ్స్కి. ఇప్పుడు మనం కెరియర్స్ పర్సూ చేసిన హ్యూమన్ రిలేషన్స్లో కూడా మనకి యాక్సెప్టెన్స్ కావాలి. దట్ ఈస్ అ పవర్ ప్లే లాగా